కల్లూరు ఈరోజు మనం కల్లూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో ముచ్చవరం గ్రామం రైతులు సర్వే నెంబర్ 3లో మా భూములు మాకు ఎక్కేయలేదు, మా భూములు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పేసి అని సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం వచ్చారు. సో వారి బాధలు గత 10-15 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఫలితం లేదంటున్నారు. ఈరోజు కలెక్టర్ గారు వీరి అభ్యర్థన మన్నించి తక్షణమే చర్యలు తీసుకొని న్యాయం చేస్తా అని చెప్పేసి అని వారు కలెక్టర్ గారికి వారికి హామీ ఇచ్చినట్టుగా తెలిపినందుకు మా సబ్ కలెక్టర్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు వారి ఆవేదన ఏంటో వారి రైతుల ద్వారానే మనం విన్నాం. సార్, మీ విషయం ఏంటో చెప్పండి. మాది కల్లూరు మండలం ముచ్చవరం గ్రామం అండి. ఆ గ్రామంలో మాకు సర్వే నెంబర్ 3లో మాకు ఒక 2 ఎకరాల భూమి ఉందండి, వ్యవసాయ భూమి ఉందండి. ఆ 2 ఎకరాల వ్యవసాయ భూమి 40 సంవత్సరాల నుంచి మా ఆధీనంలోనే ఉంటుందండి. అటువంటి భూమికి మాకు రాజశేఖర రెడ్డి గారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు, యాజమాన్య హక్కులు కల్పించారండి. అటు భూములు సాగు మేమే చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గడిచిన ప్రభుత్వాల్లో మేము లబ్ధి పొంది ఉన్నామండి. వారు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కానీ ఎటువంటి పథకాలైనా మాకు వర్తించాయండి. ఆ తర్వాత కేసీఆర్ గారు ధరణి పథకం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ ధరణి నమోదు అనే క్రమంలో మా పేర్లు అనేవి తొలగింపబడ్డాయండి. మా పేర్లు తొలగించి వేరే ఎవరికో ఇతరులకు ఆ పాస్ పుస్తకాలు చేయడం జరిగిందండి. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి మాకు ప్రభుత్వం నుంచి వచ్చే నయా పైసా కూడా మాకు అందలేదండి. మాకు ఎటువంటి రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, కనీసం బోనస్ కానీ, మా ధాన్యం కొనే పరిస్థితి కూడా లేకుండా మేము మా దిక్కుదోచని స్థితిలో ఉన్నామండి మేము. కాబట్టి మా దయ ఉంచి ఈ సమస్యను పరిష్కారం చేయగలరని మేము కలెక్టర్ గారిని కలిసామండి. ఇంతకుముందు మేము ఆల్రెడీ ఆన్లైన్లో ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నామని మాకు దాని పోస్ట్ ఆఫీస్లో మాకు ఇట్లాంటి రసీదులు పంపించారండి. కానీ ఇటు మాకు ఇంతవరకు న్యాయం చేయలేదండి. కాబట్టి మేము ఇప్పుడు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. మరి ఒక రైతు తాతగారు ఉన్నారు, ఈయన గారి మాటల్లో ఆ భూమి మీరే సాగు చేసుకుంటున్నారా, వేరే వారి భూమి కోసం మీరు వచ్చారా, మీ భూమి కోసం వచ్చారా? మీ భూమి ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? 40 సంవత్సరాలు. అంటే వారసత్వంగా వచ్చిన భూమి మీకు కాదండి, కొట్టుకున్నారు. అదే మీరే కొట్టుకున్నారు. 40 సంవత్సరాలు మీరే సాగు చేస్తున్నారు. అయితే ఈ బుక్ వచ్చింది, ధరణి వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు మీద పోయింది. రైతు బంధు వీటి వల్ల ఏమి వసంతబాయి గారు టైంలో పోయింది. నాగుబాయి వసంతబాయి ఆ టైంలో పోయింది. వసంతబాయి విఆర్ మిస్ అయిపోయింది. ఆమె గారు చేశారు, టైంలో అయిపోయింది అది. ఓకే. మరి ఇంకొక బాధితురాలు ఉన్నారు. ఈమె గారి పరిస్థితి ఏంటంటే వీళ్ళ కుమార్తెకు భూమి ఇచ్చారన్నారు, ఆమె గారు చనిపోయింది. ఈ రైతు బీమా అనేది 5 లక్షల రూపాయలు రాకోకుండా నష్టపోయి మా పొలము పోయి డబ్బు పోయి సొమ్ము పోయి శని పెట్టినట్టుగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో విందాం. చెప్పండి. మా అమ్మాయికి 1 ఎకరం పొలం ఇచ్చినాం, పెళ్లి చేసి. ఆ అమ్మాయిది పాస్బుక్ రాలేదు, చచ్చిపోయిన డబ్బులు రాలేదు, ఎయ్యి రావట్లేదు. 2 అమ్మాయిలు. అమ్మాయికి న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు పాస్బుక్లు కావాలి. మరి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేద్దాం. ఈ రైతు మీ పేరేం పేరు? రాయప్ప. లచ్చయ్య మీ నాన్నగారిది కదా. వీళ్ళ నాన్నగారి భూమి కోసం అప్లై చేసుకుంటే 77 పట్టా నెంబర్ వచ్చింది, అన్ని పర్ఫెక్ట్. ఎంఆర్ఓ గారు అన్ని పర్ఫెక్ట్ గా వచ్చింది. 2010లో వచ్చింది. కానీ ఇప్పుడున్న ధరణి కానీ భూభారతిలో కానీ రాలేదని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో చెప్పండి మీరు విషయం. నాకు ఒక 30 పొలం ఉందండి, మాది విశ్వాసారు. ఇక అప్పటి నుంచి నేనే చేసుకుంటాను, నేనే పండించుకుంటాను. మీ పేరండి? దుగ్గిరాల రాయప్ప. విశ్వనాథపురం మీది. భూమి ముత్సారంలో ఉంది కదా. విశ్వనాథపురంలో మీకు వారసత్వంగా వచ్చిందా? మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? మీరు కొట్టుకున్నారు? మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది వారసత్వం. అప్పుడు నుంచి ఏమీ రావట్లేదు. ఇది వచ్చిన ఇదండి, ఇది కల్లూరు రెవెన్యూ, గత కల్లూరు రెవెన్యూ